గులాబీలు గుత్తులుగా పూయడానికి ఈ ఫర్టిలైజర్ ఎలా చేస్తాననేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ గులాబీల కోసం ఈ ఫర్టిలైజర్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ నేను తీసుకుంది వచ్చేసి టీ పౌడర్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ బెల్లం ముక్క, ఇక్కడ మనం టీలో వాడిన టీ పౌడర్ కూడా మనం టీ చేసుకుంటాం కదా, ఆ పౌడర్ కూడా కొంచెం ఎండలో ఆరబెట్టుకున్న పౌడర్ తీసుకోవచ్చు. మనం వాడుకొని వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. అదైనా తీసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఫ్రెష్ టీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి పౌడర్ రూపంలోనైనా ఇవ్వచ్చు, లేదా వాటర్లో నానబెట్టైనా ఇవ్వచ్చు. ఈరోజైతే నేను వాటర్లో నానబెట్టిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి కదా, ఎలాగో వాటరింగ్ చేయాలి కాబట్టి మీకు 2 రకాలుగా చూపిస్తాను. ఇది నాది బెల్లం, పొడి బెల్లం అనమాట. పొడి అవుతుంది, ఊరికేనే అవుతుంది అనుకుంటా, అవ్వట్లేదు. ఇలా పొడి చేసుకున్నాను. ఇలా కలిపేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు ఒక ఎగ్ కూడా తీసుకున్నాం. ఆప్షనల్, మీరు వెజిటేరియన్ అయితే ఎగ్ కూడా స్కిప్ చేయొచ్చు, లేదు మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ వాడచ్చు. చాలామంది అడుగుతారు, మేము ఎగ్ తినమండి ఎలా చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఒక చెంచాడంతా కూడా ఇలా పెట్టి మొక్క మొదల్లో చల్లొచ్చు. ఎలాగో వాటరింగ్ అయితే చేయాలి, ఇలా ఇస్తే మటుకి ఇలా వాటర్ ఒక చెంచా అయితే ఇవ్వచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఎలాగో వాటర్ అయితే చేయాలి కదా, ఇప్పుడు ఇలా కలపడం వల్ల ఏంటంటే ఎగ్ కూడా మొత్తం ఇందులో కలిసిపోతుంది. ఇది నేను ఫ్రెష్ ఎగ్గే తీసుకున్నాను, అప్పటికప్పుడు ఆమ్లెట్ వేసుకున్న ఎగ్ అనమాట. ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసుంటాము చాలాసార్లు, మనం చిన్నప్పుడు మనకి ఫర్టిలైజర్స్ ఏమీ తెలియదు. అప్పుడైతే ఎగ్ ఆమ్లెట్ వేసిన, ఎగ్ ఉడకబెట్టిన, టీ పొడి చేసుకున్నా కూడా, టీ చేసుకునే అన్నీ కూడా ఆ గులాబీ మొదట్లో వేసేవాళ్ళం. గుర్తుందో లేదో నాకు, అది చిన్నప్పుడు అయితే మేము చాలా వేసేవాళ్ళం. అలా వేసినా కూడా ఫుల్ పువ్వులు వచ్చేది. ఇప్పుడు కూడా ఇక అదే విధంగా, కాకపోతే కొంచెం వాటర్లో కలిపేస్తున్నాం. ఇప్పుడు కొంచెం అప్డేట్గా ఉన్నాం కాబట్టి కొంచెం బెల్లం ఇదంతా వేస్తే ఏంటంటే ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ అంతా తగ్గి వాటికి మంచిగా పోషకాలు అందుతాయి. మెయిన్ మొక్కలకి ఐరన్, కాల్షియం తక్కువ ఉన్నప్పుడు, మంచి పొటాషియం అందనప్పుడు మొక్కలు అనేది పువ్వులు సరిగిపోయావు. చూసారు కదా, ఇలా ఇచ్చుకోవాలి. నేను ఓన్లీ ఇవి ఇంతే, ఇంకా వేరే వాటర్లు ఏమి కావాలంటే దీని నిండా కూడా ఇంకా వాటర్ తీసుకో. ఇలా దీని నిండా వాటర్ తీసేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇటు అయిపోవడంతో ఇందులో కలిసిపోయే విధంగా ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకొని ఇవాళ మీకు చూపించడం కోసం ఫస్ట్ అయితే కొన్ని ఇచ్చాను. 1 అవర్ తర్వాత మళ్ళీ ఇద్దాం. ఇలా గుత్తులుగా పువ్వులు పూయాలంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ మొక్కలకి మంచిగా పువ్వులు అయితే వస్తాయి. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయి మన గార్డెన్లో పువ్వులు అయితే, చూడండి. ఇంకా నిన్నటి పువ్వులన్నీ రాలిపోయినాయి కూడా చాలా. నిన్న కొన్ని చూపించాం కదా, అవన్నీ రాలిపోయినాయి. ఇవంతా నాటు గులాబీలు కదా, రాలిపోతూ ఉంటాయి. నేల మీద పూయటం వేరు, ఇలా కుండీలో పూయటం వేరు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇలాంటి మంచి వీడియోస్, మంచిగా ఫర్టిలైజర్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ కూడా ఇవ్వండి. ప్రతి ఒక్కరూ నేను కామెంట్లో చెప్తున్నా, మళ్ళీ వాళ్ళు అంటే కామెంట్లో అడిగినా కూడా వాళ్ళకి రిప్లై చేస్తున్నాను. నేను వీడియోలో చెప్పేది వాళ్ళు కామెంట్లో అడిగినా కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మన వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి పూస్తున్నాయి, ఇక్కడ చూడండి కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయి కదా, మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవి పూలు పూస్తుంటేనే నేను చాలా పోషకాలు అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఆపట్లేదు. ఇన్ని పువ్వులు ఉన్నాయి కదా ఇంకెందుకులే అన్నట్టుగా నేనేమో ఊరుకోవట్లేదు, ఇస్తూనే ఉన్నాను. ఈ గులాబీ చూడండి, అక్కడ ఇంకొక గులాబీ చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి ఫ్లవర్స్.
చాలా చక్కగా వస్తున్నాయి. ఒక 100 ఫ్లవర్స్కి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు వరకైతే దాదాపు 300-400 పువ్వులు పూయచ్చు. దాదాపు ఒక 20-25 డేస్ నుంచి అయితే చాలా పూస్తున్నాయి. అసలు ఎన్నంటే అసలు ఇక కంటిన్యూస్గా పూస్తూనే ఉన్నాయి. అసలు ఈ మంచి బలం అయితే అందుతుంది వీటికి. చాలామంది అడుగుతున్నారు, మావి గులాబీలు మొగ్గలు రాలిపోతున్నాయి, పండు బండిపోతున్నాయి, ఆకులన్నీ అంటున్నారు. వాటికి కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే, కాల్షియం ఏమో ఐరన్ అందాలంటే బెల్లం ఉంటుంది, కాల్షియం ఎగ్గులో ఉంటుంది. మంచి తేమని, నైట్రోజన్ అందిస్తుంది టీ పౌడరు, చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇవి కలిపి ఇవ్వండి. ఎగ్గు కూడా మనకు మంచి కాల్షియాన్ని, ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, అవి మంచిగా అందులో ఉండే సొన అదంతా కూడా మొక్క అనేది తీసేసుకుంటుంది. వాటి ఎగ్ షెల్స్ కూడా పౌడర్ చేసి ఇచ్చారనుకో, అది కూడా చాలా మంచిది. చాలా వీడియోస్లో అయితే చూపించాను నేను. ఎగ్ షెల్స్ని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని మొదట్లో చల్లేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అవి కూడా మనం బోలెడ్ వీడియోస్ చేసాం, కానీ అందరూ మళ్ళీ పాత వీడియోస్ అయితే చూడరు కదా. ముందు మళ్ళీ అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక 1 అవర్ అయింది, నేను ఇంకా ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం ఆ చేసుకున్న వాటర్ అయితే చూద్దాము. ఇదిగో చూడండి, ఇది మొత్తం టీ పొడి, ఇదంతా కూడా కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు మళ్ళీ ఇచ్చుకుందాం. ఇందాకేమో డైరెక్ట్ కొంచెం పౌడర్ ఇచ్చాను, ఆ పౌడర్ ఇదంతా కూడా మొక్క తీసేసుకోవాలి కదా. ఇదేమో పింక్ గులాబీ, ఇదేమో నాటు గులాబీ, ఇదేమో ఈ రెడ్ గులాబీ. ఇలా ఇంకొక గులాబీ మొక్క కూడా ఉంది, దానికి కూడా ఇద్దాం. ఎక్కడుంది ఇది? అది క్రీపర్ రోజ్ అన్నమాట. పేపర్ లాగే ఉంటుంది ఫ్లవర్. అసలు ఎన్ని రోజులైనా ఇది బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ మనము మల్లె మొక్కకు కూడా ఇవ్వచ్చు, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ప్రజెంట్ అది. ఇక్కడ నేను మల్లె మొక్కకు కూడా ఇచ్చాను. నేను ఏవి చేసుకున్న అన్ని మొక్కలకి ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మందారకు కానీ అన్ని మొక్కలకి ఇస్తాను. కాకపోతే మీకు ఆ రోజు ఆ మొక్క గురించి చెప్పాలి కాబట్టి మెయిన్గా ఆ మొక్కను తీసుకుంటాను నేను. ఇంకా ఈ అడుగున ఉంది కదా, ఇది ఇక్కడ మనకు చాలా బాగా పూస్తున్నాయి. ఏంటివంటే ఇవి, వీటికి ఇచ్చామనుకో ఇంకా సెకండ్ ఇన్నింగ్ కూడా మస్తు స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా నేను వేస్ట్ చేయలేదు, మొత్తం ఇచ్చేసిన. ఇవన్నీ పువ్వులు బాగా పూస్తున్నాయి కదా. చూడండి ఇక్కడైతే అసలు నేను ఈ వీక్ అంతా నాకు కుదరలేదు పువ్వులు కోయటానికి, అందువల్ల అసలు ఇలా ఉండిపోయాయి. లేకపోతే పూజకి ఎప్పుడో మార్నింగ్ కోసేసేదాన్ని. అంటే ఒక 2 డేస్ నుంచి మాత్రమే కోయట్లేదు, ఇవన్నీ రాలిపోతున్నాయి. మిగతా టైంలో అయితే రోజు నేను పూజకైతే రోజుకు వస్తాను. అసలు ఈరోజు ఫ్రైడే కదా, ఎన్ని కోస్తానో అసలు నాకు చెప్పాలంటే. ఫ్రైడే రోజు అసలు చాలా కోసి అసలు మస్తు సమర్పించేదాన్ని దేవుడికి. నేను పూసే ప్రతి పువ్వు కూడా దేవుడి కోసం పెడుతూ ఉంటాను. కాకపోతే ఇంక ఈ వారం కుదరక కోయలేదు. ఇలా అయినా నేను కోస్తుంటే ఇంకెక్కువగా పూస్తాయి తెలుసా. మనం ఎప్పుడైనా మొక్క మీద వదిలేసినప్పుడు ఫ్లవర్స్ రాలిపోతే కొత్తగా మొగ్గలు రావు. మనం కోస్తుంటేనే చిగుళ్ళు అనేది వచ్చేసి మొగ్గలు అనేది చాలా బాగా వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు కోస్తూనే ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మీరు కొద్ది రోజులుగా మన గార్డెన్లో గులాబీ పువ్వులు చూస్తున్నారు కదా, మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. అలాగే వీడియోకి అయితే హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ ముద్దగా 3 పూసాయి. ఇక్కడ చూడండి ముద్దగా కనిపిస్తున్నాయి లేదో, అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి చాలా వచ్చాయి అసలు. ఇక్కడ కూడా చూడండి ఒక్కొక్క దగ్గర ముద్దగా గుంపుగా పూస్తున్నాయి. ఇక్కడ నిన్నుండే ఒక 4-5 ఫ్లవర్స్ ఉంటాయి. కాకపోతే ఇంకా గాలికి రాలిపోతుంటే మీకు లైవ్లో కూడా చూపించాను. నిన్న మీకు టూర్ చేశాను కదా, మా గార్డెన్ టూర్లో చూపించాను కదా. ఇది పింక్ది. ఇంక ఇక్కడ 2 చూడండి, ఇంకా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. కాస్త ఇంకా మొగ్గలు అయితే తగ్గిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఇచ్చిన పోషకాలు మళ్ళీ తీసేసుకొని మొగ్గలు అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఎంత బాగుందో ఫ్రెండ్స్. అసలు నేనైతే ఈ పువ్వులను చూస్తూ గార్డెన్లో అసలు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నానంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే చుట్టూ కూడా పువ్వులే, ఒకటని కాదు. ఇక్కడేమో గన్నేరు పువ్వులు, ఇటేమో గులాబీ పువ్వులు, ఇటేమో చామంతి పువ్వులు, ఇటేమో కనకాంబరం పువ్వులు. ఇంకా అటు సైడ్ మందారాలు వచ్చేసి అటు సైడ్ ఉంటాయి. కాబట్టి ఇంకా అవి కూడా ఎండలు కొట్టినప్పుడు ఇటే షిఫ్ట్ చేస్తాను, ఇక్కడే పెడతాను ఆ పువ్వులన్నీ కూడా. ఇంకా అక్కడ సన్నజాజులు పూస్తే కూడా చాలా బాగుంటుంది.
గార్డెన్ అంతా ఇలా పువ్వులతో నిండిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఫర్టిలైజర్స్ అయితే ట్రై చేయండి, మీకు కూడా గులాబీలు ఇలా గుత్తులుగా పూస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో, హైప్ ఇవ్వండి.